ఒక చిన్న గ్లాస్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ వేసి 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత నేను అందులో కొన్ని ఆకులు ఒక 4 పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉడికిస్తూ ఉన్నా. సాల్ట్ కొద్దిగా పసుపు ఇందులో వేసేసి బాయిల్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఇలా ఫ్రెష్ మునగాకు మన చెట్లోది ఇప్పుడే కోసుకొచ్చి తెచ్చుకున్న ఫ్రెష్ మునగాకు కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టిన ఆల్రెడీ నేను ఇందులో కరివేపాకులు అవి వేసేసాను, ఎందుకంటే అవి వాటితో పాటు ఉడికించడం నాకు ఇష్టం పోపు వేయడం కన్నా. సో ఇప్పుడు మనం మునగాకు ఉంది కదా, అది ఎక్కువగా తినడానికి ఇష్టపడదు, అందుకే చిన్నగా చాలా చిన్నగా కట్ చేసేస్తాను. ఇంకా కరివేపాకు కూడా పోపులు వేయడం కన్నా ఎంత చిన్నగా కట్ చేసి వేసేస్తాను, అప్పుడు బాగుంటుంది. అనిపిస్తుందా? ఇలా సిజర్తో చాలా చిన్నగా చాప్తో ముందుగానే కట్ చేసుకున్నా. అండ్ ముందుగానే ఇందులో చింతపండు నీళ్ళు వేసేసాను, అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకొద్దిగా వాటర్ వేసేసుకుంటాం, బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా బాయిల్ అవుతూ ఉంది కదా, మీకు కొందరికి పప్పు మెత్తగా కావాలంటే అలా చేసుకొని, నాకు ఎలా అయినా ఓకే. ఇలా బాయిల్ అవుతూ ఉన్న దగ్గర సాంబార్ పొడి వేసేస్తున్నా, సాంబార్ పొడి అండ్ కొద్దిగా కారం కూడా వేస్తాను, చిల్లీ పౌడర్, ఉప్పు అది సరిపోయిన తర్వాత చూసుకొని ఒక 5 నిమిషాలు మరిగించేస్తే ఆపేస్తే సరే. మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇలా అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆపేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ 8 hours.